నువ్వెంతో కష్టపడుతుంటే చాలామంది క్లాప్స్ కొట్టచ్చు, వావ్ అనొచ్చు థియేటర్లో, కానీ నాకు లోపల బాధ అనిపించేస్తుందయ్యా. నువ్వు రెస్ట్ తీసుకోవాలంటే ఆ తల్లికి సభాముఖంగా చెప్తాను, నేను ఎమోషన్ అయిపోయాను. భగవంతుడా నాకు ఏం జన్మించావు, ఇది ఏదో అంటారే ఒక ఇది ఈ రకమైన ప్రశంస అనేగా తీసుకుంటే కనుక ఇది అందరికి లభించే ప్రశంస కాదు. అండ్ ఆ భగవంతుడు నాకు ఇలాంటి ప్రశంసలు, ఇలాంటి అభిమానులు, ఇలాంటి ఇది ఇస్తున్నందుకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతతోటి కళ్ళు చెమర్చిని ఆ తల్లి గురించి చెప్తాను. అమ్మ, ఇది మీకు ఎంత ఆనందం ఇవ్వాలనుకుంటున్నానో ఆ భగవంతుడు నాకు ఇలా అవకాశం ఇచ్చినందుకు నేను కూడా ఇంత కష్టపడటంలో ఆనందం అనుభవిస్తున్నాను. సెట్లో మీరు చూసినప్పుడు అంతటి ఎగ్జైట్మెంట్, అంతటి ఆనందం నేను అనుభవిస్తుంటాను. అది ప్రాక్టికల్గా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి నేను ఏదో కష్టపడిపోతున్నాను, శ్రమిస్తున్నాను అనుకోకండి, మీరు అలా అనుకోవద్దు అంటూ సభాముఖంగా నేను అవి చెప్పాల్సి వస్తుంది. ఐ ఎంజాయ్